హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 27. బెడ్రూమ్ లోని చల్లగాలి వీస్తూ ఉండడంతో పల్లవి ఒంటికి కగురుపాటు కలిగింది. ఆమె అదుపు లేకుండా వణికిపోతుంది. కోపం రాహుల్ మనసుని పూర్తిగా ఆక్రమించింది. అతని కళ్ళు లోతుగా నిండిపోయి ఉన్నాయి. ఆమె శరీరంపై అంగుళం అంగుళం పాకుతున్నాయి. ఆమె మెడపై ఉన్న ప్రేమగా ఇంకా అలానే ఉంది. అది చూడగానే అతనిలో కోరిక మరింత పెరిగింది. పల్లవి చర్మం ఎంత సున్నితంగా ఉందంటే చిన్నగా రుద్దిన ఎర్రగా కందిపోయేది. అది తగ్గడానికి కొన్ని రోజులు పట్టేది. రాహుల్ ఆమెతో సున్నితంగా నెమ్మదిగా ఉండాలి అనుకున్నాడు. కానీ వేరొక వ్యక్తి కోసం ఆమె తనని చెంపదెబ్బ కొట్టిందన్న విషయం గుర్తొచ్చినప్పుడల్లా అతని ఒంట్లో నిప్పు రాజుకుంది. గొంతు కూడా కోపంతో వేడెక్కేది. అతను తన కోపాన్ని ఏమాత్రం ఆపుకోలేకపోయాడు. ఇంకా పల్లవి కూడా భయంతో చచ్చిపోయేలా ఉంది. ఏదైనా ఇది దూరం పెట్టాలి అనుకుంది. ఆమె వణికిపోతూ ఏడ్చింది. రాహుల్, నాకు డేట్ టైం ప్లీజ్. ఓ, రాహుల్ హేళనగా నవ్వాడు. పల్లవి బలవంతంగా తలూపింది. రాహుల్ అర్థవంతంగా నవ్వాడు. అకస్మాత్తుగా అతను ఆమె మీదకు వంగి ఆమె పెదవులను చేతితో తాకాడు. అదైనా కాకపోయినా నేను రాగలను కదా. అతని మాటల్లో అవమానకరమైన ధ్వని ఉంది. పెళ్ళైనప్పటి నుండి అతను ఆమెను ఇలా ఉన్నప్పుడు దగ్గరగా ఉండడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు ధ్రువ గారితో తనను చూశాడన్న కోపంతో రాహుల్ ఇలా ప్రవర్తిస్తున్నాడు అనిపించింది పల్లవికి. అయితే ధ్రువ గారితో ఇంకెప్పుడు కలవనని ఆమె చేతి మాట తీసుకునేందుకు భయపెట్టాలి అనుకున్నాడు కేవలం రాహుల్. పల్లవి పాలుపోయిన ముఖం చూసి అతను గొంతు తగ్గించి, నువ్వు నాకు విధేయతగా ఉంటే చాలు అని అన్నాడు. అతని మాట పూర్తి చేయకముందే పల్లవి కళ్ళు గట్టిగా మూసుకుని అతనిపై అరిచింది. నీకు కావాలంటే వెళ్ళి కావ్యాన్ని కలువు. ఆమె నీ కోరిక తీరుస్తుంది. నన్ను వదిలేసేయ్. ఆమె గొంతు వణికింది. కళ్ళు చెమర్చాయి. అయినా కన్నీళ్లను ఆపుకుంది. అతని ప్రార్థన కేవలం అసూయ లేదా కోపం వల్ల వచ్చింది కాదని పల్లవికి అనిపించింది. తన దృష్టిలో ఆమె తన సొంతమనే అహంకారంతో అతను ఇలా ప్రవర్తిస్తున్నాడు. అతన్ని స్వాధీనపరచుకునే స్వభావం వల్లనే అతను ఇతర మగవాళ్లతో కలవడం లేదని ఆమెకు బాగా అర్థమయ్యింది. అందుకే అతను ఎంత కోపంగా ఉండి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నాడు. ఇందులో ఏ మాత్రం ఎలాంటి ప్రేమ లేదు. అతని అహంకారానికి తను బలిపశువు అవుతున్నానన్న విషయం ఆమెకు తీవ్రంగా బాధిస్తుంది. కోపాన్ని తెప్పిస్తుంది. ఆమె గుండెని ఎవరో పదే పదే కత్తితో పొడిచినట్టు నొప్పిగా ఉంది. ఇలాంటి శిక్ష అనుభవించడానికి తను ఏ పాపం చేసింది? తప్పు చేసింది ఆ సిగ్గులేని ప్రేమ జంట. కానీ శిక్ష అనుభవిస్తుంది తిను. తను రాహుల్ని దూరం నెట్టడానికని ప్రయత్నించింది. అది గ్రహించిన రాహుల్ కోపం సునామీలా తెలియవచ్చింది. అతను తన చేత్తో ఆమె పదునైన గడ్డాన్ని పట్టుకుని హేళనగా, నీకింకా బుద్ధి రాలేనట్టుంది అని అన్నాడు కోపంగా. రాహుల్ ఆమె మీదకు వచ్చాడు. ఇక పల్లవి ముఖం చూసి బాధగా కోపంగా తలుపుని గట్టిగా వేసి బయటికి వెళ్ళిపోయాడు కోపంతో. ఇంకా రాహుల్ మెట్లు దిగి వస్తూ ఉండగా గుమ్మం దగ్గర పని మనిషి కనిపించింది. అయ్యగారు బయటికి వెళ్తున్నారా? రాహుల్ అవునని తలూపాడు. ఆమె చేతిలో ఉన్న మందుల బాక్స్ ని చూసి ఆగి, అదేంటి అని అడిగాడు. పని మనిషి కిందకి వస్తూ, అయ్యో ఇది గాయం అనిపే ఆయింట్మెంట్ అమ్మగారికి ఇవ్వడానికి వెళ్తున్నాను అని అంది. మళ్ళీ గాయమైందా? అతని కనుబొమ్మలు అయోమయంగా ముడిపడ్డాయి. పని మనిషి ఆశ్చర్యపోయింది. అవునండి, మీరు చూడలేదా? మీరిద్దరు వచ్చినప్పుడు ఆమె కాళ్ళకు రక్తం కారటం చూశాను. రాహుల్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. పల్లవి కాళ్ళకు గాయమైందా? అసలు ఈ విషయం తను ఎలా గమనించకుండా ఉన్నాడు? ఎక్కడ గమనిస్తావయ్యా రాహుల్, ఎప్పుడు కోప్పడడం తప్ప. ఇంకో విషయం అయ్యారు. రాహుల్ బెడ్రూమ్ తలుపు వైపుకి చూడటం గమనించి పని మనిషి కొనసాగించింది. నిజానికి ఈ మధ్యాహ్నం కావ్య గారు వచ్చారు. వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక అమ్మగారు బయటికి వెళ్ళిపోయారు. కావ్య గారా? అంటే తను ఆఫీస్లో ఉన్నప్పుడు కావ్య ఇక్కడికి వచ్చిందా? మధ్యాహ్నం మాధవ్ కేవలం పని మనిషి ఫోన్ చేసి పల్లవి బయటికి వెళ్ళిందని చెప్పిందని మాత్రమే అన్నాడు. మరి కావ్య వచ్చిన విషయం అతనికి చెప్పలేదు. శాంతి విలాస్లో భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. కావ్య డ్రైవర్ని తీసుకుని లోపలికి వచ్చి ఉండాలి. రాహుల్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అదంత ముఖ్యమైన విషయం కాదనుకున్నానండి అని ఆమె నిజాయితీగా బదులిచ్చింది పని మనిషి. ఒక
అతిథి వచ్చారని చెప్తూ అది ముఖ్యం కాదంటావా? విను, నా భార్యకు సంబంధించిన ప్రతి చిన్న విషయం నాకు తెలియాలి. అర్థమైందా? రాహుల్ గంభీరమైన గొంతుతో అన్నాడు. పని మనిషి సరే అయ్యారు అని గట్టిగా తలూపింది. సరేనండి అయ్యగారు, క్షమించండి, నేను వెళ్ళి ఆమె గాయానికి కట్టుకట్టాలి. నేను చూసుకుంటాను. రాహుల్ తన చేతిని మందుల పెట్టు కోసం చాచి ఆజ్ఞాపించాడు. తిరిగి బెడ్రూంలోకి వెళ్ళాక పల్లవి మంచం దిగి చిరిగిపోయిన గౌన్ అవశేషాలను తీసివేసి బట్టలు చేంజ్ చేసుకుంది. ఆమెకు కాళ్ళల్లో తీవ్రమైన నొప్పి కలిగింది. తను తల వంచి చూసుకుంది. గాయం మళ్ళీ తేరుకుంది. గాజు క్లాత్ అప్పటికే రక్తంతో తడిచిపోయింది. ఆమె నిస్సహాయంగా కింద కూలబడింది బాధతో. ఒకప్పుడు తను ఎంతో గర్వంగా ఉండేది. లెక్కలేనన్ని సార్లు జాతీయ వేదికలపైకి వెళ్లి ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు ఒక మగాడిని ప్రేమించినందుకు, కేవలం ప్రేమించినందుకు తను ఇలా తయారయ్యింది. ఆమె తనను తను గట్టిగా హత్తుకుని మోకాలలో బాధగా ముఖం దాచుకుంది. తనను తను ఈ స్థితికి ఎలా తెచ్చుకుంది? ఒక వ్యక్తి కోసం తనను తను ఎందుకు ఇంత దీనంగా మార్చుకుంది? అకస్మాత్తుగా మళ్ళీ తలుపు తెచ్చుకుంది. అది పని మనిషి అనుకుంది పల్లవి. తల వంచుకుని ముక్కుతో మాట్లాడుతున్నట్టుగా ఉన్న గొంతుతో, ఈ రాత్రికి నాకు తినాలని లేదు, నన్ను ఒంటరిగా వదిలేయండి అని అంది. రాహుల్ అక్కడే నిలబడ్డాడు. అతని పొడవైన నిటారైన కనురెప్పలు అతని కళ్ళలోని భావాలను కప్పివేశాయి. ఈ క్షణంలో పల్లవి కొద్దిసేపటి క్రితం తనతో పోరాడిన అడవి పిల్లలా లేదు. బదులుగా నలిగిపోయిన సున్నితమైన అందమైన బొమ్మలా ఉంది. కిటికీలు ఇంకా తెరిచే ఉన్నాయి. చల్లటి గాలి లోపలికి వస్తుంది. ఆ గాలి రాహుల్ దృఢమైన భావానికి గడ్డ కట్టించింది. అతని గుండెల్లో కూడా ఒక చీలికను సృష్టించింది బాధతో. మొదటిసారిగా అతనికి పశ్చాత్తాపం కలిగింది. తన పశుబలంతో ఆమెను గాయపరిచాడా? అయ్యో! ఈ ఆలోచన రాగానే రాహుల్ వేగంగా వచ్చి ఆమెను సున్నితంగా ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు. పల్లవి ఇంకా అది పని మనిషిని అనుకుంటుంది. ఎవరైనా తన దగ్గరికి రావటాన్ని గమనించి ఆమె నిజంగానే నాకు వద్దు అని అంది. అయితే ఆమె మాటలు పూర్తి చేయకముందే రాహుల్ సుపరిచితమైన సువాసన ఆమె ముక్కును తాకింది. ఆమె తలెత్తి చూసింది. ఆమె కళ్ళు అతని అందమైన ముఖం మీద పడ్డాయి. ఆమె కంగారు పడి అతన్ని నెట్టడానికి చేయి చాచింది. అతను ఆమె చేతిని సున్నితంగా పట్టుకుని, కదలకుండా ఉండు, నేను కేవలం నీ గాయానికి కట్టు మార్చడానికే వచ్చాను అని అన్నాడు. పల్లవి ఆశ్చర్యపోయింది. ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. ఒక జత అందమైన చేతులు తన పాదాలను సున్నితంగా పట్టుకుని వాటిపై ఉన్న గాజు క్లాత్ ను నెమ్మదిగా తీసివేయటాన్ని ఆమె చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసు అయోమయంతో నిండిపోయింది. మనసులో ఉన్నదే బయటకు అనేసింది. ఏయ్ దెయ్యం, ఏం చేశావు? రాహుల్ నవ్వి ఆమె వైపుకు కనుబొమ్మలు ఎగరేశాడు. నీ బుర్రలో ఏం జరుగుతుంది? రాహుల్ వింతగా ప్రవర్తిస్తున్నాడు. అతని ప్రవర్తనను వివరించడానికి పల్లవికి మరేమీ తోచలేదు. అకస్మాత్తుగా ఆమె తలలో ఒక ఆలోచన మెరిసింది. ఆ ఆలోచనతోనే ఆమె తన కాళ్లను జాగ్రత్తగా వెనక్కి లాక్కుని దుప్పటితో తనని తను గట్టిగా చుట్టుకుంది. నువ్వేదో పన్నాగం పన్నుతున్నావు కదూ అని అంది పల్లవి. ఆమె ఆ మాట అనగానే ఆమె కనుబొమ్మలు ముడిపడి వెంటనే నోరు మూసుకుంది భయంతో. ఆమె మాటలకు రాహుల్ ముఖంలో రంగులు మారాయి. కోపంగా ఉన్నాడు. వెంటనే రాహుల్ తన అందమైన ముఖంలో ఉన్న భావాలను కంట్రోల్ చేసుకున్నాడు. అతని గొంతులో ఎలాంటి భావం లేదు. భయపడుకో, నేను నిన్ను ఆ పని చేయమని బలవంతం చేయను. ఏ పని? పల్లవి నోటి మీద చెయ్యి అలాగే ఉంచుకుని అంది. బయట గట్టిగా వీస్తున్న గాలికి వాళ్ళ మాటలు సరిగ్గా వినిపించడం లేదు. అతని చూపులు ఆమె పైన నిలిచాయి. పల్లవికి అంతకంటే వినాలి అనిపించలేదు. వెంటనే తన చేత్తో అతని నోరు మూసింది. ఆమె అరచేతికి అతని మృదువైన పెదాల వెచ్చదనం తగిలింది, నిప్పు తాకినట్టు. పల్లవి వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుంది. ఒక క్షణం రాహుల్ కళ్ళల్లో ఏదో నిరాశ కనిపించింది. అతను ఒక కుర్చీని దగ్గరికి లాగి దానిపై మందుల బాక్స్ పెట్టి మంచం అంచున కూర్చున్నాడు. గాయానికి మెల్లగా చల్లని ఆయింట్మెంట్ రాసి గాజు క్లాత్ తో కట్టుకట్టాడు. ఈ మధ్యాహ్నం కావ్య ఇక్కడికి వచ్చిందా అని అడిగాడు. అనుకోని ఆ అతిథి రాకకు కారణం అతనే అన్నట్లు పల్లవి ముఖం బిగుసుకుంది కోపంతో. అతనికి సమాధానం రాకపోయినా తనే కొనసాగించాడు. ఆమె నీతో ఏం చెప్పింది? పల్లవి బలవంతంగా నవ్వి మనం ఎప్పుడు విడాకులు తీసుకుంటామని అడిగింది అని చెప్పింది. ఈ సమాధానం రాహుల్కి ఆశ్చర్యం కలిగించలేదు. కావ్య తన భార్య అవ్వాలని ఎంతగా కోరుకుంటుందో అతనికి తెలుసు. కావ్య
గారాబంగా పెరిగిన పిల్ల కొన్ని సంవత్సరాల క్రితం తీవ్రమైన అనారోగ్యానికి గురై డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఆమె ఇతరుల భావాలను పెద్దగా పట్టించుకోదు. నా సలహా ఏంటంటే నువ్వు ఆమెకు వీలైనంత దూరంగా ఉండడానికి అయితే మరి ట్రై చేయి. డిప్రెషన్ కావ్య ప్రవర్తన చూశాక ఆమెను డిప్రెషన్ లో ఉందని అనడం కంటే ఒక చాలా మొండి ఘటం లాంటిది అనడమే సరైన పదం అనిపించింది పల్లవికి. పైగా డిప్రెషన్ లో ఉన్నంత మాత్రాన ఇతరులను చెత్తగా చూడటానికి అది సాకు కాదు కదా. పల్లవి ముఖంలో ఉన్న నవ్వు మాయమైపోయింది. కళ్ళు తిప్పుతూ అంది, రాహుల్ ఆమెకి ఏం కావాలో నీకు తెలుసు. మనం విడాకులు పూర్తయ్యాక మీ ఇద్దరిని నేను మళ్ళీ చూడను. అలాంటప్పుడు నేను ఆమెకు దూరంగా ఎందుకు ఉండాలి? రాహుల్ మోహం మళ్ళీ కోపంగా మారింది. మరి పల్లవికి విడాకులు ఇష్టం, రాహుల్కి మాత్రం ఇష్టం లేదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. కావ్య ఏం చేస్తుందో కూడా చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలానే స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.